పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈయనకు సూట్ కాని మాటలు, విలువలు, విశ్వసనీయత వీటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆయన ఏం మాట్లాడాడు, దానికి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేనేమంటా ఉన్నానో ఒకసారి చూద్దాం. గత చరిత్రలో ఇప్పుడు జరగలేదు కదా, ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశారు. ఇప్పుడు జరగలేదు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి అదొక బైబిల్ గాను, అదొక ఖురాన్ గాను, అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ ఈ రోజు కూడా ఈ మాదిరిగా బట్టలు నొక్కడం, ఈ బట్టలు నొక్కడం, 99% హామీలు అమలు చేశాను, ఈ భ్రమలో ఉండే ఈరోజు కనీసం మీకు 99% సీట్లు కూడా రాలా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎందుకు ఓడిపోయారో మీరు ఒక సమీక్ష పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇలా ఏడవలా బయటకు వచ్చేసి ఎందుకు ఓడిపోయారు అనేటటువంటి ఒక సమీక్ష ఇంటర్నల్గా పెట్టుకున్నారు. అది మీరు పెట్టుకున్నారో లేదో తెలియదు, పెట్టుకున్నట్టు లేరు. పెట్టుకోవాలి, ముందు ఆ సమీక్ష పెట్టుకోండి. నేను బట్టలు నొక్కాను, నేను 99% హామీలు అమలు చేశాను, సోది కబుర్లన్నీ ఇంకా ప్రజలు నమ్ముతారని ఎలా అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నమ్ముతారా ప్రజలు? నమ్మకే కదా మీకు ఈ పరిస్థితి వచ్చింది ఈరోజు. మీరేమో ఇంకా నేను 99% హామీలు అమలు చేశాను, బట్టలు నొక్కాను అంటా ఉన్నారు. ముందు తెలుసుకోండి, మీరు 99% కాదు కదా, 9% హామీలు కూడా మీరు అమలు పరచలా. అందుకే ఈరోజు మీకు 90% సీట్లు ఓడిపోయారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా అవన్నీ చెప్తా ఉంటారు ఎందుకంటే, అది సరే మీ ఎమ్మెల్సీలకు మీరు ఏ సోది చెప్పుకుంటారు చెప్పుకోండి, కానీ ప్రజలకు చెబితే మాత్రం గట్టిగా ఈసారి ఓటుతో కొట్టారు, ఇంకొకసారి ఇదే కనుక ప్రజలకు చెప్తే దేంతో కొడతారో చెప్పలేము. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి, నువ్వు క్యాలెండర్ అన్నావు అంటే మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ అంటాం. ఇప్పుడు నువ్వు క్యాలెండర్ అన్నావు, జాబ్ క్యాలెండర్ ఏది? ఏ సంవత్సరం ఏ ఉద్యోగాలు ఇస్తానో క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఓదరు కొట్టావు. అందుకు కదా యువత నీకు దూరం అయింది. అందుకే కదా నేను బట్టలు నొక్కుతాను, డబ్బులు ఇస్తాను అంటే సరిపోయిందా? మద్యం తాగేవాళ్ళని తాకట్టు పెట్టావు, ట్రాఫిక్ చలాన్ని తాకట్టు పెట్టావు, ఊళ్ళో ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టావు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టావు. తాకట్టు పెట్టేవాడు నేను కూడా ఇస్తా, నువ్వు ఇచ్చేది బొక్క, నేను కూడా ఇస్తా తాకట్లు పెట్టి. ఎవడైనా ఇస్తాడా? 90 ఏళ్ళ అతన్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి అప్పులు చేసి డబ్బులు అకౌంట్లో కొట్టించుకుని ఈ అనగానే ఎవడైనా ఇస్తాడు. ఆ 2,70,000 కూడా ఇచ్చావా? నిజం చెప్పు. 2,70,000 కోట్లు ఇచ్చావా? నువ్వు ఏమన్నా తెచ్చి ఇచ్చావు? సంపాదించావా? నిజంగా ఇచ్చావా? అందులో నువ్వెంత నొక్కావు? అవన్నీ నువ్వు ఎంత నొక్కావు ఏంటి అనేది మొత్తం ఒక శ్వేతపత్రం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇట్లాంటి నువ్వు చేసినటువంటి అవకతవకలన్నీ కూడా బయటకు తీస్తాం. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ 2,70,000 కోట్ల గురించి నువ్వు ఎంత నొక్కావో, ఎంత ఇచ్చావో. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏం చేసి ఇచ్చావు? 2,70,000 కోట్లు క్యాలెండర్ ఇచ్చాను అంటున్నావు, మేము జాబ్ క్యాలెండర్ అంటాం, అందుకే ఓడిపోయావు అంటాం. ఈ 2,70,000 కోట్లు నువ్వు సంపాదించి ఇచ్చావా? నువ్వు ఇచ్చేదేంటి? మూలన కూర్చున్న ముసలాయన కూడా ఇస్తాడు ఈ 2,70,000 కోట్లు బట్టలు నొక్కి. ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడు కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడు చూడని మార్పులు, గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి. జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి అని అంటున్నావు. కోడిగుడ్డు మీద నీ ఫోటో ఎందుకయ్యా? నాకు అర్థం కాదు. కోడిగుడ్డు మీద కొడితే పగిలిపోయి కోడిగుడ్డు మీద ఫోటో వేసుకుని పబ్లిసిటీ పిచ్చుకు పోయి ఈరోజు విద్యారంగంలో మార్పులు తెచ్చానంటున్నావు. ఏంది నువ్వు తెచ్చిన మార్పులు? కోడిగుడ్డు మీద ఫోటోలు వేసుకుని నేను మార్పులు తెచ్చానంటున్నావు. కోడిగుడ్ల మీద ఫోటోలు వేసుకుంటారా? యూనిఫామ్ మళ్ళీ బ్యాగ్ ఇట్లాంటి చినిగిపోతా ఉంది, షూ ఇట్లాంటి ఊడిపోతా ఉన్నాయి, ఒక యూనిఫామ్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత విద్యారంగంలో మార్పులు తెచ్చాను, అక్కడ తెచ్చాను, ఇక్కడ తెచ్చానని చెప్పి వదల కొడతావు? ఒప్పుకో. నాడు నేడు అన్నావు, అందులో ఎన్ని అవకతవకలు జరిగినాయో ఒక శ్వేతపత్రం వస్తుంది, ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో. నీ భాగవతం మొత్తం ప్రజలకు తెలియజేసే బాధ్యత నువ్వు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నువ్వేం చేసావు, ఎక్కడ ఎంత నొక్కావు, ఈ నాడు నీళ్ళు ఎంత నొక్కావు, విద్యారంగంలో మార్పులు అంటున్నావు, అక్కడ ఎంత నొక్కావు, కోడిగుడ్లు ఎంత నొక్కావు, చిక్కీళ్ళు ఎంత నొక్కావు, యూనిఫామ్లు ఎంత నొక్కావు, నువ్వు ఎంత నొక్కి ఈరోజు విద్యారంగంలో మార్పులు అంటా ఉన్నావు. నువ్వు నొక్కిన నొక్కుడికి అసలు ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి, ఎన్ని స్కూళ్ళు బాగుపడతాయి ఏంటి అనేది మొత్తం ఒక శ్వేతపత్రం వచ్చుద్ది. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండు. ఈ పులిహార కబుర్లు మీ పార్టీ వాళ్ళకే కాబట్టి చెబుతుంది, చెప్పుకో, తప్పులేదు. ఓరి బాబోయ్, అసలు ఈ సామాజిక న్యాయం అనే మాట అనే అర్హత నీకుందా జగన్మోహన్ రెడ్డి? 1,200, 1,300 పేరు చివరి రెడ్లు అనే వాళ్ళకు నువ్వు పదవులు ఇచ్చేసి, నామినేటెడ్ పదవులు ఇచ్చేసి, నువ్వేమో సామంతరాజులను పెట్టి రెడ్లని 4 ప్రాంతాలకు సామంతరాజులను పెట్టి నీ సలహాదారుల్లో రెడ్లను పెట్టుకుని
డీజీపీని ఒక రెడ్డిని పెట్టి, సిఎస్ని ఒక రెడ్డిని పెట్టి, ప్రతి డిపార్ట్మెంట్లో అగ్రభాగంలో ఒక రెడ్డిని పెట్టి నువ్వు సామాజిక న్యాయం అనే హక్కు అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి? వామ్మో, మహిళా సాధికారత. ఈ 2019 నుండి 2024లో చనిపోయినంత మంది మహిళలు, అత్యాచారాలకు గురైనటువంటి మహిళలు, ఈ గాంజా బ్యాచ్ చేతుల్లో దాడులకు గురైనటువంటి మహిళలు, అత్యాచారాలకు గురైనటువంటి మహిళలు ఆంధ్రప్రదేశ్ పుట్టిన దగ్గర నుండి ఎప్పుడూ లేరు నాయన. నువ్వు ఇక మహిళా సాధికారత గురించి అవటం మేము వింటాం. మీ ఇంట్లో చేయి మహిళా సాధికారత ముందు. మీ ఇంట్లో నీ చెల్లెలు ఎందుకు వెళ్ళిపోయింది, మీ అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది, ఈ చెప్పు. ఈటి చెప్పు మహిళా సాధికారత. నీ ఇంట్లో ఆడపిల్లలకు న్యాయం చేయి. మీ చెల్లెలు సునీత బోరుమంట 5 సంవత్సరాలు ఏడ్చింది, చంపినోడు కాపాడుకుంటూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. మీ ఇంట్లో మీ చెల్లెలు నీ కోటేయమనలేదు, మీ అమ్మ నీ కోటేయమనలేదు, మీ పిన్ని నీ కోటేయమనలేదు, మీ పిన్ని కూతురైనటువంటి మరో చెల్లెలు నీ కోటేయమనలేదు. నువ్వు మహిళా సాధికారత గురించి ఇంకా కబుర్లు చెప్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి మారు. అసలు ఎందుకు ఓడిపోయావో తెలుసుకో. కనీసం 2029లో పోటీలో కన్నా నిలుస్తావేమో చూద్దాం. నువ్వు మహిళా సాధికారత గురించి అవటం, మీ ఎమ్మెల్సీలు అందరూ ఏంటో అవి తీసుకొచ్చి మన జనాలకి విష ప్రచారాలు చేయటం. ఎప్పుడు జరగని చూడని సంస్కరణలు కూడా తీసుకొచ్చు. అవునులే, ఇవన్నీ ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలి. ఎన్నికల్లో ఏమైందో తెలియదు. ప్రజల మన్ననలు పొందలా, ప్రజల చీత్కారాలు, ప్రజల చివాట్లు, ప్రజలకు దొరికితే చెప్పు దెబ్బలు కొట్టేవాళ్ళు మీ మంత్రుల్ని, మీ ఎమ్మెల్యేని. ఆల్రెడీ కొన్ని చోట్ల కొట్టారు, నిన్ను కూడా కొట్టారు. నీకు కూడా చెప్పు దెబ్బలు పడినాయి. ఆ గులకరాయి ఏదో నువ్వేయించుకున్నావో, నీ మీద కాలినోడు వేసాడు, ఆ గులకరాయి దాడులు పడినాయి. అది ప్రజల మన్ననలు పొందలా. నువ్వు ఇంకా ప్రజల మన్ననలు పొందాను. ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలి. ఎన్నికల్లో ఏమైందో తెలియదు. 5 సంవత్సరాలు ఎన్నికల్లో ఏమైందో తెలీదా? చెబుతా. ఆయన ఎన్నికల్లో ఏమైందంటే ఉద్యోగస్తులు లాగి కొట్టారు, మహిళలు చాచి కొట్టారు, యువకులు కొంచెం బలంతో ఎగిరి కొట్టారు, వృద్ధులు వాళ్ళకున్న బలంతో వాళ్ళ చేతికరతో కొట్టారు. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎగిరి తన్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. నేను ఎన్నికల్లో ఏమైందో తెలీదా? అది అయింది ఎన్నికల్లో. కళ్ళు మూసుకుంటే అయిపోయింది 5 సంవత్సరాలు. కరెక్ట్ చెప్పేవా? నువ్వు కళ్ళు మూసుకున్నావు, డీజీ కళ్ళు మూసుకున్నాడు, సిఎస్ కళ్ళు మూసుకున్నాడు, అందరూ కళ్ళు మూసుకుని అదేదో ఉందంటారు, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతా ఎవరు చూడట్లేదు అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ నువ్వు కళ్ళు మూసుకున్న సంగతి చూసి, నువ్వు చేసేటటువంటి ఘనకార్యాలన్నీ చూసి, నువ్వు చేసేటటువంటి రాజకార్యాలన్నీ చూసి, నీ కార్యకర్తలు, నీ నాయకులు చేసేటటువంటి లుచ్చా పనులన్నీ చూసి, నీ తొత్తులుగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు చేసేటటువంటి యదవ పనులన్నీ చూసి ఎలక్షన్స్లో సాహసి పెట్టి కొట్టారు. ఇది వాస్తవం. దట్ ఈస్ వాస్తవం. మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇక్కడ 2029 కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది అంటున్నావు కదా, నీ కళ్ళు తెరిపిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపి నీ కళ్ళు తెరిపిస్తాం. అమరావతిని ఏకైక రాజధానిగా నిర్మించి నీ కళ్ళు తెరిపిస్తాం. ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, అన్నా క్యాంటీన్ మీద, పెన్షన్ 4000 పెంచడం మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద 5 సంతకాలు చేశారు. ఇట్లాంటి సంతకాలు చాలా ఉంటాయి. పాలన అంటే ఇలా చెయ్యాలి అని చెప్పేసి నీ కళ్ళు తెరిపిస్తాం. నీతో పాటు నీ కార్యకర్తల కళ్ళు కూడా తెరిపిస్తాం. ప్రేమతో వాళ్ళ ఓట్లు కూడా ఈసారి మాకు పడేలా మా పాలన ఉంటది. అంత ప్రేమగా మా పాలన ఉంటది. ఈసారి కళ్ళు మూసుకుంటే అయిపోతాయా? నువ్వు కళ్ళు మూసుకోబట్టే కదా, కళ్ళు మూసుకున్నట్టు నటించబట్టే కదా ఇదంతా. 2024 నుండి 2029 వరకు నువ్వు కళ్ళు మూసుకుంటే అయిపోతుందని అనుకుంటున్నావు. నీ కళ్ళు తెరిపిస్తాం, పాలన ఇలా చేయాలి అని చెప్పేసి చూపిస్తాం. చూస్తుండు. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే. ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయం. నేను చెప్తా మీరు ఏ మాదిరిగా పైకి లేచారు. పింక్ డైమండ్ అనే అబద్ధాలు చెప్పి, క్షుద్ర పూజలు అనే అబద్ధాలు చెప్పి, కమ్మ డిఎస్పీలు అనే అబద్ధాలు చెప్పి, ఇక ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తా, విష ప్రచారాలు ఆపాదిస్తా, నారాసుర రక్త చరిత్ర అనే అబద్ధం చెప్పి, నీకు కోడికత్తి డ్రామాలాడి, రకరకాల డ్రామాలాడి నువ్వు పైకి వచ్చావు. 2019లో గెలిచావు. ఈసారి యముడు ఉన్నాడు అక్కడ, బెండు తీస్తాడు. ఎవరు? మంత్రి గారు. మంగళగిరి నుంచి 91,000 ఓట్ల చిల్లరతో గెలిచారు కదా మినిస్టర్ నారా లోకేష్ గారు. 91,413 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచినటువంటి నారా లోకేష్ గారు ఉన్నారు కదా. ఈసారి అసత్య ప్రచారాలు చేసిన, పిచ్చి పిచ్చి ఆశాలు వేసిన, శవ రాజకీయాలు చేసిన, మీ బాబాయిల్ని మీరే చంపుకుని మా మీదకి నెట్టిన, మీ చేతులు మీరే పొడుచుకుని మా మీదకి నెట్టిన తోలు తీస్తాడు. అర్థమవుతా ఉందా?
నిజమైన రాజకీయం చెయ్యి, అంతేగాని కల్తీ రాజకీయం చేయకు. కల్తీ రాజకీయం అంటే నీ బాబాయ్ నువ్వే చంపుకొని మా మీద నెట్టం, నీ చెయ్యి నువ్వే పుడుచుకుని మా మీద నెట్టం. ఇట్లాంటి కల్తీ రాజకీయాలు మానుకోకపోతే నారా లోకేష్ గారు డ్యూటీలో ఉన్నారు, బెండ్ తీస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ చెప్తా ఉన్నా, ఇంకేం చెప్తారు? ప్రజల్లో ఈ రోజు మనం చేసిన మంచి ఉంది, బొక్క ఉంది. ఏందా మీరు చేసిన మంచి? ఏముంది మీరు చేసిన మంచి? లీటర్ పెట్రోల్కి 15 రూపాయలు ఎక్కువ దొబ్బటం, కరెంటు ఛార్జీలు 7 సార్లు 9 సార్లు పెంచడం, ఆర్టీసీ ఛార్జీలు 7 సార్లు 9 సార్లు పెంచడం, పప్పు ఉప్పు పంచదార కారం నెయ్యి నూనె అన్నీ పెంచడం, ఇదా మీరు చేసిన మంచి? తంతారు మళ్ళీ మాట్లాడితే మంచా బొక్క? ప్రజల్లో ఈ రోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజు కూడా ప్రజల్లో ఉంది. వామ్మో, అసలు నీకు విశ్వసనీయత అనే అర్థం అనే పదం అనే అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి? విశ్వసనీయత అనే పదం నువ్వు ఉచ్చరించే గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఏంది ఓ 20-30 సంవత్సరాలు పట్టుద్దా లేయడానికి? మనం లేయడానికి ఓ 20-30 సంవత్సరాలు. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. నువ్వు ఒకటి అంటావు, పాపాలు పండినప్పుడు అంటావు. మేము నువ్వు చేసిన పాపాలన్నీ మరి గుర్తు చేస్తాం. తోట చంద్రయ్య పీక కోసావు, ఆ పాపం పండలా? ఆయన మాచర్ల ఎమ్మెల్యే ఊర్లు పట్టుకు తిరిగాడు, పాపం పండబట్టేగా ఊళ్ళు పట్టుకు తిరిగింది. నీ పేటీఎం కుక్కలు ఉన్నాయి కదా, ఏది పడితే అవి మురిగిని నిన్ను చూసుకొని నువ్వే శాశ్వతమైనటువంటి రాజు అనుకొని ఏ పడితే అవి మురిగినాయి కదా. నీ పేటీఎం కుక్కలు, కొన్ని కుక్కలు ఉన్నాయి కదా, ఆ కుక్కలన్నీ పాపాలు పండబట్టే ఈరోజు ఎక్కడ ఏం జరిగిద్దా అని బిక్కు బిక్కుమంటా సస్తా ఉన్నారు. నీకేమైంది? నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు ఏడబహున్నావులే. నీ పాపం పండబట్టి ఈరోజు ఈ స్థితిలోకి వచ్చావు. నీ పాపం పండబట్టి 5కి 10కి చేసేటటువంటి డాష్లు కూడా నీకు ఈరోజు నీతులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నీ పాపం పండబట్టే. మరి రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్. అరే నాయనా, వేసేసాడరా బాబోయ్, వేసేసాడరా అన్నయ్య. అన్నిటికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్ అంట. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, అన్నిటికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్ అంట. ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. అవునులే, ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం చాలా అవసరం. అందుకే ఈరోజు పట్టం కట్టింది చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు చూసావా, ఆయన అమరావతి వెళ్తా ఉంటే, ఆయన సెక్రటరేట్కి వెళ్తా ఉంటే గులాబీ పూలతోటి మొత్తం కవర్ అయిపోయింది, మొత్తం అమరావతి రాజధాని మొత్తం. ఇన్ని రోజులు అసలు విశ్వసనీయత క్యారెక్టర్ అని చెప్పి నీలాగా నమ్మించి గొంతులు కోసేదాన్ని విశ్వసనీయత క్యారెక్టర్ని అనరు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్తే బ్రహ్మరథం పట్టారు జనం, దాన్ని అంటారు విశ్వసనీయత అని. ఆయన మీద విశ్వాసం అట్లాంటిది, నువ్వేదో పొడుతావు అని చెప్పి ఆ విశ్వాసాన్ని నీ మీద ఇంకా పెట్టుకున్నారు. దాన్ని నువ్వు పూర్తిగా వేసేసావు. ఇక నువ్వు విశ్వసనీయత క్యారెక్టర్ల గురించి మీ ఎమ్మెల్సీలకు చెప్పుకోగానే ప్రజలకు చెప్పక డాష్తో నవ్వుతారు. రైట్, మళ్ళీ చెప్పు. మేము గత 5 సంవత్సరాలు ఇదే జగన్మోహన్ రెడ్డి చెబుతుంది నీకు, రాజకీయాలంటే ఎల్లవేళలా అధికారమే కాదు, కొంచెం భూమి మీద ఆగు, కొంచెం భూమి మీద నిలిచే పనులు చేయి, నీ వాళ్ళకి చెప్పు. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు అని మేము అదే చెబుతుంది. రాజకీయం ఒక చదరంగం, మేము అదే చెప్పాము నీకు. రాజకీయం ఎల్లవేళ నువ్వే అధికారంలో ఉండవు అని చెప్పేసి నీకు 5 సంవత్సరాల క్రితం నుండి చెబుతానే ఉన్నాం, నువ్వు వినిపించుకోలా. నేనే అధికారంలో ఉంటానని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు వ్యవస్థలను నాశనం చేసావు, నీ ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసావు, నీ ఇష్టం వచ్చినట్టు అక్రమాలు చేసావు, నీ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేసావు. అవన్నీ చిట్టా తీస్తాం. నువ్వు చేసినటువంటి నాశనాలు, నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు, నువ్వు చేసినటువంటి అవినీతి, నువ్వు చేసినటువంటి అక్రమాలన్నీ చిట్టా తీసి బెండు చేస్తాం. ఎవడెవడైతే ఇందులో ఉన్నాడో అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మేము గత 5 సంవత్సరాలుగా రాజకీయాలంటే కేవలం అధికారం కాదు అని చెప్పేసి చాలా సందర్భాల్లో కనీసం రోజుకి 2 సార్లు అయినా కానీ నీకు గుర్తు చేశాం, నువ్వు వినిపించుకోలా. నేనే ఉంటాను, ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తం నాకు రాసిచ్చేశారు అన్నట్టు నీ ఇష్టం వచ్చినట్లు నాటకాలు ఆడావు. అవన్నీ ఈరోజు పాపాలు పండినాయి కాబట్టి నువ్వు ఎవరో ఈ స్టేజ్లో ఉన్నావు, ఇంకా నువ్వు కబుర్లు చెబుతా ఉన్నావు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతాం అన్నది మన చేతుల్లో ఉంది. విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా? నువ్వు చేసింది అదే కదా. 2014 నుండి 24 వరకు నువ్వు విలువలు విశ్వసనీయత లేని మనిషిగానే రాజకీయాలు చేసావు. ఇప్పటికైనా మారు, రివ్యూ చేసుకో ఎందుకు ఓడిపోయావో, ఎక్కడ దెబ్బతిన్నావో చూడు, రివ్యూ చేసుకో ఎందుకు ఓడిపోయావు. నువ్వు చేయబట్టే ఈరోజు ఇలా ఉంది మీ బాధ.
అది సరే కానీ తాడేపల్లిలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది కదా, అద్దాల మేడ, అలాగే రెంట్ కట్టలేదంటే ఏంటి? రెంట్ కట్టకుండా ఖాళీ చేశారంట. వాడు పాపం లబోదీపం అంటా ఉన్నారు. ముందు వాళ్ళు రెంట్ కట్టి రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడు. వాడు అద్దె చెల్లించలేదంట. నీ ఇంటి పక్కన పెట్టుకున్నావంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం. వాళ్ళ అద్దె చెల్లించి ముందు, వాళ్ళ అద్దె చెల్లించి ఆ తర్వాత నువ్వు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడు. అద్దాల మేడ అద్దె చెల్లించి ముందు, ఆ తర్వాత మాట్లాడు విలువలు విశ్వసనీయత ఇంకేమన్నా ఉంటే. వచ్చినప్పుడు కష్టాలను ఎదుర్కొని ఉందగా నిలబడుతూ మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతాం అన్నది కూడా గుర్తుపెట్టుకుని అడుగులు వేస్తామా అన్నది. గాంధీ గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. నీ పాలన వస్తుంది, సరే వస్తే. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, మళ్ళీ రాజకీయాలు చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా 1200 మంది రెడ్లని నామినేటెడ్ పదవుల్లో పెట్టాం. సిఎస్ చీఫ్ సెక్రటరీని రెడ్డిని పెట్టాం, డీజీపీని రెడ్డిని పెట్టాం. నీ పక్కన వచ్చే పుచ్చు సలహాలు ఇచ్చే సలహాదారుని రెడ్డిని పెట్టాం. అది చాలన్నట్టు ప్రతి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ని రెడ్డిని పెట్టాం. నీ కుట్లేసినటువంటి చేతికి కుట్లేసినటువంటి డాక్టర్ని ఏదో పదవిలో పెట్టాం. ఎవరికి చెబుతావయ్యా నువ్వు కులాల గురించి మతాల గురించి? కులం చూడలేదు, మతం చూడలేదు, చెప్పించు కొడతారు జనం. ఇంకా కోత కూస్తే అందుకదు నేను దించింది. సరే కానీ మీ భార్య భారతీ రెడ్డి గారు నడుపుతున్నటువంటి పేపర్లో ఈరోజు ఈ వైఫ్ కంట్రోల్ నడుస్తున్నటువంటి దీనికి సమాధానం చెప్పాయా ముందు. సొంత సామాజిక వర్గానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. కమ్మకు 15, కాపులకు 4 మంత్రి పదవులు. కమ్మకు 15 మంత్రి పదవులు ఇచ్చారా? అసలు అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి? 33 మంది కమ్మ డిఎస్పీలు అన్నావు. ఎన్ని రోజులు ఏడుస్తారా ఆ కమ్మ కులం మీద? ఎందుకంత అబద్ధపు ప్రచారాలు చేస్తారు? అన్ని విష ప్రచారాలు ఎందుకు చేస్తారు? కమ్మకు 15 మంత్రి పదవులు ఇచ్చారా? నీకు స్టేజ్ మీద కనిపిస్తా ఉన్న వాళ్ళు కూడా కమ్మలాగా కనిపిస్తా ఉన్నారా? నరేంద్ర మోదీ చౌదరి, అమిత్ షా చౌదరి, రజనీకాంత్ చౌదరి, చిరంజీవి చౌదరి, పన్నీర్ సెల్వం చౌదరి, ఈ కూడా కమ్మాళ్లే వచ్చారని చెప్పు. నిన్న ఆ స్టేజ్ మీద ఉన్న ఆహ్వానితులు కూడా కమ్మాళ్లే అని చెప్పు, నమ్ముతారేమో నీ గొర్రెలు. అందుకదు నీ పేపర్ స్టే మీద ఉంది. నువ్వు మళ్ళీ కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు అంటావా? ఏడా 15 మంది కమ్మ ఏమా భారతిరెడ్డి చెప్పు. ఎంత విష ప్రచారం! ఒక వైరస్ వస్తే దాన్ని కమ్మ కులంతో పోలుస్తారు. ఇంకా ప్రజలు మిమ్మల్ని చెప్పు తీసుకు రోడ్ల మీద కొట్టక ముందే మారండి. ఎక్కడ 15 మంది కమ్మ మంత్రులు? మళ్ళీ నువ్వు విలువలు విశ్వసనీయత గురించి నువ్వు క్లాస్ నీయటం. ఆ గొర్రెలు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి గొర్రెలు నీ ముందు కూర్చొని తలవపటం సిగ్గుండాల. సామాజిక వర్గాల గురించి ప్రాంతాలు చూడంటే కులం చూడండి ఈ పెద్ద మనిషి. చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం గుర్తొస్తా ఉందో తెలుసా? ఉన్నాడుగా అందులో కూర్చునుండి అనంతబాబు ఎమ్మెల్సీ. శవాలను డోర్ డెలివరీ చేసి పథకాలను అంటారేం జగన్మోహన్ రెడ్డి గారు? డోర్ డెలివరీ అంటే ముందు గుర్తొచ్చేది డ్రైవర్ సుబ్రహ్మణ్యం. ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి గనుణ్ణి మీ పక్కన పెట్టు తిరుగుతా ఉన్నారు. ఇక డోర్ డెలివరీల గురించి మీరు చెప్పాలా? పథకాలు డోర్ డెలివరీ చేశారు మీరు, శవాలను డోర్ డెలివరీ చేసింది మీరు, ప్రతి ఇంటికి సమస్యలను డోర్ డెలివరీ చేశారు. చెత్త పన్ను కట్టకపోతే చెత్తను డోర్ డెలివరీ చేసి ఇళ్ల ముందు చెత్తను వేశారు మీరు. శవాల్ని, దళితుడి శవాన్ని మీరు డోర్ డెలివరీ చేసింది. డోర్ డెలివరీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఫిక్స్ అయిపోయారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మీ ఎమ్మెల్సీ అనంతబాబు అని. మీరు ఇక చెప్పాలి డోర్ డెలివరీ గురించి చెప్పండి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకము ప్రతి మంచి ఇంటికి డోర్ డెలివరీ చేయించారు. అలా ప్రతి మంచి ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే, పాలన మందైతే ఈ రోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈ రోజు రావణ కాష్టం చేసి సృష్టిస్తారు. ఎక్కడ బాబు రావణ కాష్టం? రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది. ఈ రోజు అమరావతి చూస్తే అమరావతి మీద పూలు ఉన్నాయి, ఎక్కడ రక్తం లేదు. రాష్ట్రం చాలా కంట్రోల్లో ఉంది, చాలా సుభిక్షంగా ఉంది. ఎక్కడ జరుగుతా ఉంది రావణ కాష్టం? నీకు నువ్వు 10 మంది గూండాలను రోడ్డు మీద కుదిరి వాళ్ళ తలల చేత పగల కొట్టించుకుని మీ బాబాయిని మీరే చేసినట్టు, మీ చేతిని మీరు నరుకున్నట్టు, మీ వాళ్ళని మీరే కొట్టుకుని రాష్ట్రం రావణ కాష్టం అంటారా? రాష్ట్రానికి ఇంత చెడ్డ పేరు తెస్తారా? మీరా రావణ కాష్టం గురించి మాట్లాడేది? మీరు మాట్లాడతారా రావణ కాష్టం గురించి? అంతమందిని చంపేసి, అంతమందిని హింస పెట్టి, మిమ్మల్ని మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ గారిని, సుధాకర్ గారిని చంపేసి, జడ్జి రామకృష్ణ గారిని ఇబ్బంది పెట్టి, మళ్ళీ మాస్క్ లేనందుకు కిరణ్ చంపేసి, అరే మద్యం రేట్లు ఏంట్రా బాబు, ఈ బీర్ రేట్ ఏంట్రా అన్నందుకు ఓం ప్రతాపం చంపేసి, తోట చంద్రయ్యని చంపేసి, ఐలయ్యని చంపేసి, నందన్ సుబ్బయ్యని చంపేసి, అలా మొత్తం రాష్ట్రం మీద రోజుకి 3 హత్యలు 6 అత్యాచారాలు చేసినటువంటి మీరు ఈ రోజు రాష్ట్రం రావణ కాష్టం అనే కథలు చెబుతారా? సిగ్గుందా?
మీ మనుషుల్ని మీరు పంపించుకొని వాళ్ళతో వాళ్ళని చంపించి మీ మనుషుల్ని మీరే కొట్టించుకుని రక్తాలు చిందించి 5-4 వీడియోలు తీసి రాష్ట్రంలో రావణ కాష్టం అంటే మింగం ఎక్కడ? రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో ఉంది, సుభిక్షంగా ఉంది, ఉంటది. 5 సంవత్సరాలు అట్లాగే ఉంటది. విష ప్రచారాలు చేశారంటే మంగళగిరి నుంచి గెలిచినటువంటి నారా లోకేష్ గారు 91,413 మెజారిటీతో గెలిచి మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మీ బెండ్ చేస్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొకసారి రాష్ట్రం రావణ కష్టం అంటే నువ్వు మాజీ ముఖ్యమంత్రి వరకు కూడా చూడం. అబ్బో విధ్వంసం. అరే నువ్వు మొదలు పెట్టిందే విధ్వంసంతో గారు నాయన. నువ్వు మొదలు పెట్టిందే ప్రజావేదిక విధ్వంసంతో, అమరావతి విధ్వంసంతో, రాష్ట్రం విధ్వంసంతో. విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు చెబుతావా విధ్వంసాల గురించి? అరే బాబు ఎడిటరు, ఈయన చేసి నేను ఒకసారి బ్యాక్గ్రౌండ్ వేయండి. ఈయన చెప్పి నీ మాటలన్నీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ వేయండి. ఏమేం చేశాడు? విధ్వంసం అంట, రావణ కాష్టం అంట, ఆస్తుల నష్టం అంట, ప్రాణాలు తీస్తా ఉన్నారంట. ఎక్కడా జరగట్లా ఆంధ్రప్రదేశ్లో ఏమీ. చాలా సుభిక్షంగా ఉంది. ఈయన మాట్లాడిన మాటలన్నీ దయచేసి ఎడిటర్ గారు బ్యాక్ స్క్రీన్లో ఈయన ఏం మాట్లాడారో అన్ని ఒకసారి రన్ చేయండి. ఈయనే చెప్పుకుంటా ఉన్నాడు. ఓరి బాబాయ్, నీ శిశుపాలుడి గురించి కూడా తెలుసా? అవన్నీ పండబట్టే నువ్వు ఈ రోజు ఇక్కడ ఉంది. చెప్పు. అవునులే. అటువంటి వాళ్ళకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈ రోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా ఈ పాపం ఊరికిపోదు. రెండో పాపం చంద్రబాబు అప్పుడు పండుగ. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవు. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకి కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు. చంద్రబాబు గారి పాపం ఎప్పుడు పండిద్దో చెబుతా విను. చంద్రబాబు గారి పాపం ఎప్పుడు పండిద్దంటే కేంద్రంలో ఇంత మ్యాండేట్ ఉంది, నీలాంటి రాక్షసుణ్ణి, నీలాంటి కోర్టు వాయిదాలు ఎగ్గొట్టినటువంటి దొంగని, నీలాగా 3,500 వాయిదాలు 4,000 వాయిదాలు ఎగ్గొట్టినటువంటి దొంగవి. అవునా? నువ్వు కోర్టుకి వెళ్ళి ఎన్ని రోజులు అయింది? వచ్చే శుక్రవారం వెళ్ళు కోర్టుకి, నీకేం పని లేదు కదా. నీ కోర్టు వాయిదాలు ఎగ్గొట్టినటువంటి దొంగవి. నిన్ను గనక న్యాయపరంగా శిక్షించలేకపోతే అప్పుడు పండిద్ది చంద్రబాబు గారి పాపం. నీలాంటి దుర్మార్గులను వదిలేస్తే, చంద్రయ్య లాంటి నికార్సైనటువంటి మనుషుల్ని చంపినటువంటి నీలాంటి దుర్మార్గులను వదిలేస్తే, రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి హత్యకి గనక చంద్రబాబు నాయుడు గారు సమాధానంగా నీలాంటి దుర్మార్గులను వదిలేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాపం పండిద్ది. అర్థమైందా? అది చంద్రబాబు నాయుడు గారి లెవెల్. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అది. ఎన్డీఏలో చక్రం తిప్పుతాము, భూచక్రం తిప్పుతాము. పొద్దున్న మీ ఫ్రూట్ మంకీ గాడు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. మాకు 15 మంది ఎంపీలు ఉన్నారు. బొక్కగా ఏంద్రా 15 మంది ఎంపీలు ఉంటే ఎవడికి ఎక్కువ? మా వెనక ప్రజలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. నీ వెనక 15 మంది ఎంపీలు ఉంటే నా వెనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారు మా వెనక. ఇది బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు కేంద్రాన్ని. అలాగే నువ్వు కూడా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. చక్రం తిప్పుతాం, చక్రం తిప్పుతాం, చక్రం తిప్పుతాం. రాష్ట్ర ప్రయోజనాలు ఖచ్చితంగా సాధించి తీరుతాం. నువ్వు ఇన్నిసార్లు 5 సంవత్సరాలు కూడా పీకిందేం లేదు. 22 మంది ఎంపీలు ఉన్నారు నీకు, నువ్వు పీకిందేం లేదు. 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు నువ్వేం పీకలేంది. 15 మంది ఎంపీలు ఉన్నటువంటి మేము సాధించి తీరుతాం. చూస్తా ఉండు. కూడా ప్రత్యేక హోదాను అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. 22 మంది నువ్వేం పీకావు? 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు తేలా ప్రత్యేక హోదా? తెస్తాం, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు సాధించి తీరుతాం, దానిలో అనుమానమే లేదు. నీ సంగతి ఏడు? ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు అను, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి, నువ్వు కేవలం ఎమ్మెల్యే. అర్థమవుతుందా? చంద్రబాబు నాయుడు గారు. ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్ గా శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్ గా ఎరోడ్ అయిపోతాయి. ప్రతి ఒక్కరు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. ఎన్ని బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియనిటివి కాదు. వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ఈ గోలేంట్రా బాబు, మాకు ఈ టార్చర్ ఏంటని అనుకుంటా ఉన్నారు. మొహాలు చూస్తే అర్థమవుతా ఉంది. కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తాను. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలలో మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్ని అవమానిస్తా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్ని బలవంతంగా ఆస్తి నష్టం చేస్తా ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ. ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా? జగన్మోహన్ రెడ్డి, నీకు అర్థం కావట్లేదేమో. ప్రతిపక్షం లేదు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిని అనుకుంటున్నావేమో. యు ఆర్ నాట్ ఎన్ అపోజిషన్ లీడర్, యు ఆర్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే. జస్ట్ ఎన్ ఎమ్మెల్యే. నువ్వు ప్రతిపక్షం అనుకుంటా ఉన్నావేమో. యు ఆర్ నాట్ ఎన్ అపోజిషన్ లీడర్.
జస్ట్ ఎన్ ఎమ్మెల్యే. కనీస నైతిక విలువలు వారు పాటిస్తారన్న నమ్మకం నాకు తెలియదు. కాబట్టి మీరు నువ్వు వాడిచ్చావా? నువ్వు అసలు మాకు మీరు అసెంబ్లీకి రావడమే కావాలి. మీ 11 మంది ఎప్పుడు సెషన్స్ ఉన్నాయో అప్పుడు అసెంబ్లీకి రావడమే మాకు కావాల్సింది. మీకు సాదర స్వాగతం పలుకుతాం అసెంబ్లీకి. మీకు స్వాగతం పలుకుతాం అసెంబ్లీకి. నువ్వు రా. నువ్వు దమ్ముంటే అసెంబ్లీ ఎగ్గొట్టకుండా రా. నువ్వు ప్రశ్నించు, మేము సమాధానం చెప్తాం. మా ఎమ్మెల్యేలు నీకు సమాధానం చెప్తారు ఖచ్చితంగా. నువ్వు అసెంబ్లీకి రావడమే మాకు కావాల్సింది. సాదర స్వాగతం పలుకుతాం నీ 11 మంది ఎమ్మెల్యేలకి. వాళ్ళు మన పక్క చూపులు చూడకుండా కాపాడుకో. నువ్వు నైతిక విలువలు పాటించరు, మన అసెంబ్లీలో మనకి బలం తక్కువ, ఏమొద్దు. నువ్వు అసెంబ్లీకి రావటం మా కళ్ళారా మేము చూడాలి, నువ్వు ప్రశ్నించాలి, మేము సమాధానం చెప్పాలి. నీకు చేయాల్సిన పాత్ర గొప్పది చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకుంటాం. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మర్యాద చెబుతున్నాం. వాడు కొడితే మాత్రం మా బాధ్యత లేదు. మేము మా చంద్రబాబు నాయుడు గారు మీకు గ్యారంటీ ప్రొటెక్షన్ ఇస్తారు. మీరు ప్రజల్లోకి వెళ్ళాలి. మీరు ఒక ఎమ్మెల్యేగా, గతంలో ఒక అధికార పార్టీగా మీకు ఆ హక్కు ఉంది. మీరు ప్రజల్లోకి వెళ్ళొచ్చు. కానీ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. మీకు వాడు కనుక మిమ్మల్ని కొడితే మా బాధ్యత కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మేము కొట్టించామని మాత్రం అనొద్దు. ముందే చెప్తా ఉన్నా. ప్రజల గ్యారంటీకి తిరగబడతారు. నువ్వు చేసిన అన్యాయాలకి, నువ్వు చేసిన అక్రమాలకి, నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి, అలాగే నువ్వు పెంచినటువంటి చెత్త పనులకి, ఇంటి పనులకి, మొత్తానికి ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని రెడీగా ఉన్నారు. నువ్వు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తే మాది మాత్రం బాధ్యత కాదు, గుర్తుపెట్టుకో. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా. ప్రజలతో కలిసి పోరాడరు మీరు, ప్రజలతో పోరాడతారు, గుర్తుపెట్టుకోండి. ప్రజలతో పోరాడతారు మీరు. ప్రజలతో కలిసి అనేది డిలీట్ చేయి. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు నువ్వు చేసినటువంటి పనులకి. ప్రజలు చాలా ఇదిగా ఉన్నారు. ప్రజలతో పోరాడాల్సి వచ్చింది. కాబట్టి నువ్వు గతంలో మాకు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి నీకు గతంలో మర్యాద ఇచ్చాం. ఆ మర్యాదతోటి, ఆ గౌరవంతో నీకు సలహా ఇస్తున్నా. నువ్వు ప్రజల్లోకి రాకు. వస్తే ప్రజలతో పోరాడాల్సి వచ్చింది. ప్రజలతో కలిసి కాదు, ప్రజలతో పోరాడాల్సి వచ్చింది. టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశాం. ఆ వయసు ఈ రోజుకి నాకుంది. 14 నెలలు పాదయాత్ర చేసి ఆ వయసు ఈ రోజు నాకుందంటే హింట్ ఇచ్చావు పాదయాత్ర చేస్తానని. చెయ్యి. మా బాబు గారు నువ్వైతే మా లోకేష్ గారిని ఇబ్బంది పెట్టావు. పాదయాత్రలో మాట్లాడటానికి మైకు లాక్కున్నావు, స్టూల్ లాక్కున్నావు, అన్నీ లాక్కున్నావు. కానీ మా పెద్ద ఆయన ఏంటంటే రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వ్యక్తివి కాబట్టి ఒక ఎమ్మెల్యేగా, గతంలో ముఖ్యమంత్రిగా నీకు పాదయాత్ర చేసే అవకాశం గ్యారంటీకి ఇస్తారు. చెయ్యి. కానీ మేము చెప్పినట్లు నిన్ను గనక ప్రజలు నీ మీద ఎదురు తిరిగితే మాది బాధ్యత కాదు. నువ్వు గతంలో చేసినటువంటి పనులకే ప్రజలు నీ మీద ఎదురు తిరుగుతున్నారని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. ముందుగానే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి చెప్తా ఉన్నాం. ఆ సత్తువ ఈ రోజుకి నాకు ఉంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. సవినయంగా పెట్టుకుంటాను. సరే, ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంది. అతను చేసినటువంటి పనులకి అతని పార్టీ ఓడిపోయిందని చెప్పేసి ఇప్పటికీ కూడా అతను రివ్యూ చేసుకోకుండా అందరూ ఇచ్చాం ఇస్తే ఎందుకు ఓడిపోతావా? నువ్వు నిజంగా ఇస్తే ఓడిపోతావా? నువ్వు నొక్కావు, నువ్వు ఇవ్వలా, నీ నాయకులు నొక్కారు. మీరు చేసేటటువంటి అరాచకాలకే మీరు ఓడిపోయారని చెప్పేసి గతంలో మా రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు అనేటటువంటి ఒకే ఒక గౌరవంతో ముందు ఎందుకు ఓడిపోయావు అనేది రివ్యూ పెట్టుకుని దానికి అనుగుణంగా మీరు నడుచుకొని మీ పార్టీని బలోపేతం చేసుకునే కానీ మళ్ళీ విష ప్రచారాలు 15 మంది కమ్మల గురించి విష ప్రచారాలు చేశారు చూసారా? అట్లాంటి విష ప్రచారాలు చేస్తే తోలు తీస్తాడు నారా లోకేష్ గారు అని చెప్పేసి హెచ్చరిస్తూ నమస్కారం.